We are called by God. We are chosen by God. We were here to fulfill the plans and purpose of God on this earth. The word of God is more alive than anything. Amen. To sustain the weary. That is the only purpose of my ministry. దేవుని యొక్క వాక్యము ఆకాశమును తెరుస్తుంది. నేను మీ పానీయమును మీ ఆహారమును ఆశీర్వదించేదను, మీ మధ్య నుంచి రోగమును తీసివేదను. I am God that heals. I am Jehovah Rapha. God wants to introduce you to your own uncovered and discovered unlimited strength. This is your day of breakthrough. This is the day of miracles. This is the day that you need to shake the dust of the past and rise up and receive your king. మన సువార్త చెప్తా ఉంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులను ఒప్పింపజేస్తూ ఉంటాడు. మనిషిని తన రూపమందు, తన పోలికగా, తన స్వరూపమందు నరునిగా సృష్టించాను. దేవుని యొక్క ఆత్మ మీరు నివసించేలా మీరు శరీర స్వభావం గలవారు కాదు, కానీ ఆత్మ స్వభావం గలవారు. మన జీవితానికి దేవుని యొక్క వాక్యము అది ఆధారం. ఎంతమంది దేవుని వాక్యాన్ని ప్రతి దినం ధ్యానిస్తూ ఉంటారు? చదవటం కాదు, నేను ఎంతమంది చదువుతున్నా, ఎందుకంటే అందరూ చదువుతారు బైబిల్, బట్ ఎంతమంది ధ్యానిస్తున్నారు? ధ్యానించటం వేరు, చదవటం వేరు. బైబిల్ని చదివితే ఏముండదు, ఒక బుక్ని చదివినట్లే. బైబిల్ని ధ్యానించటం మొదలు పెట్టండి, మీ ఆశీర్వాదాలు మీ నోట్లో పెడతాడు దేవుడు. ఆమేన్. మీ బ్రేక్ త్రూస్ని మీ నోట్లో పెడతాడు దేవుడు. ఎందుకంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ నేటివ్ లాంగ్వేజ్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఆయన మాట పరిశుద్ధాత్మ దేవునికి మన జీవితాల్లో ఆయన మనల్ని నడిపించటానికి ఆయన లాంగ్వేజ్ ఏంటి అంటే దేవుని మాట. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు నడిపిస్తూ ఉండాలి అని అంటే మనకి కావాల్సిన మొట్టమొదటి ఆయుధం ఏంటి అంటే ఆయన మాట. అందుకనే దేవుని గ్రంథాన్ని చదవకూడదు, మెడిటేట్ చేస్తూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. ఫీడ్ యువర్ మైండ్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే. మన స్టమక్ని మనం మన ఆహారంతో ఎలా ఫిల్ చేసుకుంటున్నామో మన మనసుని ఎప్పుడు కూడా దేవుని మాటతో నింపుకుంటూ ఉండాలి. అప్పుడు మనం చెడ్డ ఆలోచనలో అడుగుపెట్టినా, చెడ్డ తలంపుల్లోకి మనం వెళ్ళాలని మన ఆలోచన డైవర్ట్ అయినా, మనల్ని ఎప్పటికప్పుడు సరిచేసి ఆయన వైపు సరైన దారిలో నడిపించే ఆయుధం ఏదైనా ఉంది, లక్షణం ఏదైనా ఉంది అంటే అదేంటి అంటే దేవుని మాట. ఆమేన్. అందుకనే మనం దేవుని మాటని ధ్యానిస్తూ ఉండాలి. ఎవ్రీ డే వన్ వర్డ్ ఈజ్ ఇనఫ్. చూడండి, నేను జస్ట్ క్యాజువల్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యెహోవా నా కాపరి, దట్ వర్డ్ ఈజ్ ఇనఫ్ ఫర్ యూ ఆన్ దట్ హోల్ డే. ఆమేన్. హల్లెలూయా. దిక్కులేని సమయంలో, కన్ఫ్యూజన్ స్టేట్లో యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, యెహోవా, దట్ వర్డ్ ఈజ్ ఇనఫ్ నీకు ఒక వేని చూపించడానికి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. డోంట్ జస్ట్ రీడ్ ద వర్డ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. బైబుల్ని ఒక ఇన్ఫర్మేషన్ బుక్ లాగా, లేకపోతే దాంట్లో నుంచి ఏదో ఒక ఇన్ఫర్మేషన్. కొంతమంది ఏం చేస్తారంటే బైబిల్ని ఎలా చదువుతారంటే, మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిద్దా, ఒక బుక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు టెలిఫోన్ డిక్షనరీలో మనకి ఎలాగా అన్ని కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుందో, ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎలాగ టెలిఫోన్ డిక్షనరీని చూస్తామో, అలాగా ఏదైనా మనకు అవసరం వచ్చినప్పుడు బైబిల్ని ఒక ఇన్ఫర్మేషన్గా చదవకూడదు. యు నీడ్ టు రీడ్ యువర్ బైబిల్ ఫర్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్. నీ జీవిత మార్పు కోసం మీరు బైబిల్ని చదవండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చాలాసార్లు చాలామంది ఏమనుకుంటారంటే నాకు అంతా తెలుసు అంట. అంతా తెలుసు అనుకుంటే వాళ్ళకి ఏమి తెలియలేదని అర్థం. నువ్వు బైబిల్ని జీవితాంతం చదివినా సరే ఇంకా స్టిల్ యు నీడ్ టు నో సంథింగ్. ఆమేన్. ఆమేన్. నీ జీవితాంతం మనం ధ్యానిస్తూనే ఉన్న చాలా నిధులు ఆయన గ్రంథంలో నుంచి మనకి వెలువడతా ఉంటాయంట. మనం ఎంత చదువుతామో అంత దేవుడు మన మైండ్ని ఓపెన్ చేస్తూ ఉంటాడు. నువ్వు చదువురాని వాడివా? నీకు జ్ఞానం తక్కువ ఉందా? నీకు అందరిలాగా ఆలోచించలేకపోతున్నావా? నీకు సిక్స్త్ సెన్స్ లేదా? నీకు ఏమీ లేదు. నిన్ను అందరూ ఫెయిల్యూర్ అని దూషిస్తున్నారా? నువ్వు దేన్ని సాధించలేవు అంటున్నారా? అయితే నీ జీవితం మారాలి అంటే
నువ్వు ఆయన మాటని ధ్యానిస్తూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. సర్వ సమృద్ధి ఆయన మాటలో దాగి ఉంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితాల్లో మన హార్ట్స్ని ఓపెన్ చేసే ఒక డోర్ ఉంది. ఎక్కడికి అంటే పరలోకాన్ని భూమి మీదకి తీసుకురాగలిగే డోర్ ఒకటి ఉంది మన లైఫ్లో. అదేంటి అంటే మన మనసు. ఆమేన్. మనం ఆయన మాటని ధ్యానిస్తూ ఉంటే మన మైండ్ ఆయన పరలోకానికి ఆయనకి మనకి కనెక్టివిటీ ఉన్న డోర్ని ఆయన మాట ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. కన్ఫ్యూజన్లో ఉన్నావా? జస్ట్ సిట్ అండ్ రిలాక్స్ అండ్ ఓపెన్ ద బైబుల్ అండ్ రీడ్ ద బైబుల్. దేవుని గ్రంథాన్ని తెరవండి. చాలామంది ఇప్పుడు ఏమైపోయిందంటే వాక్యం వినమంటున్నారు కదా దేవుని సేవకులని, ఒక సర్మన్ పెట్టేసుకొని దట్స్ ఇనఫ్, ఇంకంతే అయిపోయింది. ఈరోజు నా స్పిరిచువల్ లైఫ్ నేను ఫిల్ చేసేసుకున్నా, ఈరోజు వాక్యం విన్నా, ఒకసారి మార్నింగ్ లెగంగానే దేవుని వాక్యం విన్నాను, వెళ్ళిపోతున్నాను అనుకుంటారు. నో 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 నో, దట్స్ ఓన్లీ ఫర్ యువర్ స్పిరిట్. బట్ వాట్ అబౌట్ యువర్ మైండ్? నీ ఆలోచన దేంతో నింపబడి ఉంటుంది? నీ ఒక లెవెల్ని నువ్వు దాటాలి అని అంటే సర్టెన్ ఎగ్జామ్స్ రాయాలి, అవునా కాదా? ఆ ఎగ్జామ్ రాయకోకుండా ఆ లెవెల్ నుంచి పై లెవెల్కి మనం వెళ్ళలేం. ఆ లెవెల్ని దాటాలంటే మనం ఏం చేయాలి? దానికి సంబంధించిన బుక్స్ చదవాలి. మన జీవితంలో అనుదినం మనం స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళాలి అని అంటే వీ నీడ్ టు రీడ్ ద బైబుల్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా నన్ను తాకు 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 అంటే పరిశుద్ధాత్మ దేవుడు తాకడు. నువ్వెంత ప్రార్థన చేసినా తాకడు, నువ్వెంత మాట్లాడినా తాకడు, నువ్వెంత నోరు తెరిచి అరిసినా తాకడు. తాకినట్టు అనిపిస్తుందేమో, బట్ దట్ విల్ బి డిసపియర్. బట్ వెన్ యూ ఓపెన్ యువర్ మైండ్ అండ్ ఆస్క్ గాడ్, లార్డ్ టచ్ మీ, నీ హృదయాన్ని నువ్వు తెరిచి ఆయన వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని, దేవా నన్ను అడుగుడి, నేను మీకు అనుగ్రహిస్తాను అని అన్నావు. నేను నిన్ను అడుగుతున్నాను, నీ ఆత్మతో నన్ను నింపు, నీ పరిశుద్ధతో నన్ను నింపు, నీ యొక్క సన్నిధి ఎట్లా ఉంటుందో ఐ వాంట్ టు టేస్ట్ అని మన హృదయం తెరిచి దేవుణ్ణి అడిగిన నాడు ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి టోటల్గా మన పైన ఆయన సన్నిధి ఎలా ఉంటుందో ఒకసారి మనల్ని హగ్ చేసుకొని చూపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. 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 పరిశుద్ధాత్మ దేవునికి మన నుంచి కావాల్సింది విజిటేషన్ కాదు, ఇంటిమేషన్. అంటే ఇంటిమేసీ. ఇంకా చెప్పాలి అని అంటే ఆయన మనతో జస్ట్ అట్లా వచ్చి టు సే హాయ్ అండ్ గో, దానికి ఇష్టపడాడంట. పరిశుద్ధాత్మ దేవుడు మనతో జీవిస్తానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. ఆయనతో జీవించటానికి మీ హృదయాన్ని మీరు ఓపెన్ చేసుకున్న నాడు ఆయన మీ జీవితాల్లో నిలబడి ఉంటాడు. వన్స్ ఆయన మీ లైఫ్లో ఎంటర్ అయినాక మీరు వెళ్ళిపోమన్నా ఆయన మిమ్మల్ని విడిచిపెట్టాడు. ఏ సందర్భంలో కూడా విడిచిపెట్టాడు, ఏ స్థితిలో కూడా మిమ్మల్ని విడిచిపెట్టాడు. ఆయన సన్నిధితో మిమ్మల్ని ఎప్పటికప్పుడు మిమ్మల్ని నింపి మల్టిప్లై చేస్తూనే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. 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 When your thought starts honor his presence, you begin to sense his voice. ఆయన సన్నిధిని మీ యొక్క ఆలోచనల ద్వారా హానర్ చేయటం మీరు మొదలు పెట్టినాడు, ఆయన సన్నిధిని అనుభవించటం స్టార్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఎక్కడున్నా సరే ఒక్కసారి ఆయన ప్రెజెంట్. కొంతమంది అంటారు, నా వెనకాల ఏదో వస్తున్నట్టు అనిపిస్తుంది, నా వెనకాల ఏదో నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటిదంతా? ఏదో సమ్ సెన్సెస్ మీరు ఫీల్ అవుతూ ఉంటారు కదా. అలాగా మీరు ఎక్కడ ఉన్నా, మీరు పడుకున్నా, లేచినా, కూర్చున్నా, నుంచున్నా, ఎక్కడ మీరు ఏ పని చేసినా సరే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మీరు ఎప్పటికప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. మన జీవితంలో మనం ఫస్ట్ మనం అన్వయించుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనము ఆయన మాటని ధ్యానిస్తూనే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఆయన కృప మన పైన నిరంతరం నిలిచి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. మన జీవితం, మన లైఫ్ శాశ్వతం కాకపోవచ్చు, కానీ దేవుని కృప మాత్రం ఎల్లప్పుడూ శాశ్వతంగా మన పైన నిలబడి ఉంటుంది. ఆమేన్.
నువ్వు టఫ్ సీజన్స్ చూడొచ్చు, బట్ దట్ సీజన్స్ ఆర్ నాట్ యువర్ పర్మనెంట్ సీజన్స్. యూ విల్ సీ టఫ్ సీజన్స్. శ్రమలు కలిగిన సీజన్స్ని, కాలాలని మనం ఎదుర్కోవచ్చు, బట్ అవన్నీ మన జీవితాల్లో పర్మనెంట్ కాదు. ఎందుకంటే ఆయన కృప నిరంతరం నిలబడి ఉంటుంది. ఆమేన్. చూడండి, ఇశ్రాయేలీయులు వెనకాల ఫరో పరిగెట్టుకుంటూ వస్తానన్నాడు, బట్ ఎక్కడి దాకా వచ్చాడు చెప్పండి? ఎర్ర సముద్రం. మరి తర్వాత ఎందుకు రాలా? లైక్ దట్ అవర్ టఫ్ సీజన్స్ ఆల్సో. ఫరో కొంతవరకే వస్తాడు మన దగ్గరికి, కానీ జీవితాంతం రాడు. కానీ జీవితాంతం ఉండేదేంటో తెలుసా? ఆయన కృప మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. నీ సమస్యలను చూసి మీ విశ్వాసాన్ని కృంగ తీసుకోవద్దు. మీ సమస్యలు మిమ్మల్ని పడగొట్టకూడదు. ఎందుకంటే దట్స్ నాట్ పర్మనెంట్. ఆయన కృప మాత్రమే నీ జీవితం మీద శాశ్వతంగా నిలబడి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన గ్రేస్ ఎప్పుడు మన మీద నిలబడి ఉంటుంది. కానీ చాలాసార్లు మన పరిస్థితులను బట్టి, మన సిచ్యువేషన్స్ని బట్టి మనం దేవుణ్ణి ఎప్పుడు బ్లేమ్ చేస్తూ ఉంటాం. నాకే ఎందుకు చేస్తున్నావు, నీకు చెయ్యట్లా. ఆయన కృపని నువ్వు గుర్తెరగట్లేదు కాబట్టి మీ జీవితాల్లో మీరు టఫ్ సీజన్స్ని మీరు ఎదుర్కొంటూ ఉంటారు. ఆమేన్. కానీ దేవుడు చెప్తున్నాడు, యెషయా 54:10 చదువుకుందాం ఒకసారి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. చాలు సిస్టర్. ఏం తొలగిపోయినా సరే అంట, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచి. పర్వతములు తొలగిపోవటం అంటే ఏంటో తెలుసా? మీ జీవితాల్లో మీకు మీ ఊహకి మించిన సమస్య ఏది ఉన్నా సరే అది మీ నుంచి వ్యానిష్ చేయగలిగిన శక్తి ఆయన కృపకి మాత్రమే ఉంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దట్స్ ద కవెనెంట్. దేవుడు మనకు అది ఆజ్ఞగా అనుగ్రహించాడు, నిబంధనగా ఇచ్చేసాడంట. మీ జీవితంలో మీరు ఏదన్నా సొల్యూషన్ కలగని పరిస్థితులు ఏదన్నా మీరు ఫేస్ చేసినప్పుడు, దేవా నువ్వు నాకు వాగ్దానం చేసావు. ఏం చేసావు వాగ్దానం? పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు అని చెప్పావు. సో లార్డ్, ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఐ వాంట్ యువర్ ఫేవర్. నీ కృప కింద నేను నిలబడి ఉన్నాను. ఇదిగో దీని నుంచి నన్ను పక్కకి తీసుకెళ్ళగలిగిన శక్తి ఎవరికి ఉంది? ఆయన కృపకి మాత్రమే ఉంది. ఆమేన్. అందుకే వి నీడ్ టు రీడ్ ద బైబిల్. ఆమేన్. మీరు బైబిల్ వాగ్దానాన్ని చదవకుండా, ఆయన మాటని చదవకుండా మీరు ఎన్ని గంటలు భాషలతో మాట్లాడినా సరే, వితౌట్ రివలేషన్ మీరు ఎన్నిసార్లు టంగ్స్ మాట్లాడినా సరే, ఆ మాటలో ఉన్న శక్తి మీ జీవితాల్లో ప్రభావితం చేయబడదు. ఆ మాట యొక్క ప్రత్యక్షత మీరు కలిగి ఆ మాటని మెడిటేట్ చేస్తూ భాషలతో మాట్లాడండి. యూ విల్ బ్రేక్ ఎవ్రీ చైన్ ఇన్ యువర్ లైఫ్స్. ఆమేన్. హల్లెలూయా. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. అంటే ఏంటంటే మనం థింక్ చేయాలి. పర్వతములు తొలగిపోవటం అంటే నీ జీవితంలో ఏది పర్వతం, ఏది మెట్టలు? యు నీడ్ టు థింక్ ఫస్ట్. అది నీ యొక్క ఇమాజినేషన్ ఆయన వాక్యమై ఉండాలి. ఆమేన్. పర్వతములు తొలగిపోవటం అంటే నా జీవితంలో ఉన్న పర్వతం ఏంటి? ఓ దిస్ వన్. దాన్ని నీ ఇమాజినేషన్లో నువ్వు ఫస్ట్, దేవుడు దాన్ని నా నుంచి తొలగించాడు అని నువ్వు అందుకే కదా మనము మన మనసుతో ఒక స్త్రీని చూసి మోహించినట్లయితే ఆ స్త్రీతో పాపం చేసినట్టే అని అంటాడు దేవుడు. ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? అవునా కదా? అంటే మనం ఏమి చేయలా, వెళ్తా ఉంది ఒక స్త్రీ, లేదు గర్ల్స్ అయితే ఒక అబ్బాయి వెళ్తా ఉన్నాడు, ఆ వ్యక్తిని చూసి భలే ఉన్నాడు, చాలా బాగున్నాడు, దట్స్ ద సిన్. మన ఊహలు కూడా, అంటే దేవుడు ఆయన దృష్టిలో ఇమాజినేషన్కి చాలా వాల్యూ ఇచ్చాడు, చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అంటే నువ్వు పాపాన్ని తలుచుకుంటేనే నువ్వు పాపం చేసిన పాపపు వ్యక్తివి అన్నప్పుడు, మరి నువ్వు విశ్వాసం తలుచుకుంటే, విశ్వాసంతో నేను ఇది జయిస్తాను అని తలుచుకుంటే చాలు కదా, యూ విల్ సీ యువర్ విక్టరీ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మెడిటేషన్ మీన్స్ ఇమాజినేషన్. అందుకే ఆయన మాటని ధ్యానించండి, మీ ఇమాజినేషన్ మారిపోతుంది. ఆయన మాటని ధ్యానిస్తూ ఉండండి, ఆయన మాట పట్ల మీ ఆలోచన మారిపోతూ ఉంటుంది.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనము వాక్యం విని 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 రోజు బిర్యానీ పెట్టి 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 బిర్యానీ టేస్ట్ ఎలా విడిచిపెట్టేస్తామో అలాగా మనం తిని 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 ఆ బేసిక్స్ని మర్చిపోతున్నాం. ఆమేన్ కాదా? షేకేనా మసోఫ్రోలో బోషోరోలు ఎస్ మాట్లాడుతున్నావు, దట్స్ రైట్. బట్ దేనికి మాట్లాడుతున్నావు? ఆ మాటల యొక్క అర్థం ఏంటి? నీకు ఏం కావాలి? నీకు భాషలతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడినట్టు మనుషులతో కాదన్నారు, కరెక్టే, దట్స్ రైట్. బట్ ఏమి కావాలని మాట్లాడుతున్నావు? మరి నువ్వు మాట్లాడుతున్నావు, ఈజ్ యువర్ హార్ట్ ఈజ్ ఓపెన్? నీ హృదయం తెరవబడి ఉందా? నీ హృదయం తలుపులు మూసుకొని నువ్వు ఎన్నిసార్లు ఎంత మాట్లాడినా సరే డోర్ బయట నుంచొని తలుపేసిన తాళం వేసిన డోర్ని కొట్టినట్లే. ఆయన వాగ్దానాన్ని ఎత్తుపట్టుకొని కొండలు తత్తరిల్లులను మెట్టలు ఏంటి చదవండి మళ్ళీ ఒకసారి. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదన్నావు ప్రభా. ఇదిగో కొండ లాంటి స్థితిలో నేను నిలబడి ఉన్నాను, పర్వతాల లాంటి పరిస్థితుల్లో నేను కొట్టుకొని వెళ్ళిపోతా ఉన్నాను. లార్డ్ నా కృప నిన్ను విడిచిపోదు అని చెప్పావు. వేర్ ఈజ్ యువర్ ఫేవర్? షేకే నామా సోఫ్రో లోబో షోరో లోకోరో మాట్లాడుతూ ఉండండి. ద ఫేవర్ ఎలా ఉంటుందో మీ జీవితాల్లో దేవుడు మేనిఫెస్ట్ చేసి చూపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇమాజినేషన్ ఈజ్ ద యాక్షన్ ఇన్ ద స్పిరిట్ రిలమ్. ఇమాజినేషన్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క రిలంలో అది ఒక యాక్షన్. ఫస్ట్ నువ్వు ఆలోచించు, దాన్ని యాక్షన్ మోడ్లోకి మార్చగలిగిన శక్తి పరిశుద్ధాత్మ దేవుడు చూసుకుంటా ఉంటాడు. ఆమేన్. స్పిరిట్ రిలంలో నువ్వు అడుగు పెట్టాలంటే ఫస్ట్ యూ నీడ్ టు సెట్ యువర్ ఇమాజినేషన్, ఫస్ట్ యూ నీడ్ టు సెట్ యువర్ మైండ్. అవర్ యాక్షన్ స్టార్ట్స్ ఇన్ అవర్ థాట్స్. అవునా కదా? ఇప్పుడు నేను లెగాలి అని ఫస్ట్ నువ్వు ఎక్కడ అనుకుంటావు? చెప్పండి, ఎక్కడ అనుకుంటాం? మైండ్లో. అప్పుడే మనం యాక్షన్ మొదలైద్ది. ఇజ్ ఇట్ రైట్? అందుకే కదా కొంతమంది పక్షవాయువు కలిగిన వాళ్ళు వాళ్ళ ఆలోచన అంటే పిచ్చి మైండ్ డిస్టర్బ్ అయిన పిల్లల్ని చూస్తే లెగు అంటేనే లెగుస్తారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళు చేయి పట్టుకొని లేపాలి మనల్ని. ఎందుకంటే వాళ్ళ మైండ్ వాళ్ళ సెన్సెస్లో పనిచేయదు. వాళ్ళు కూర్చోవాలా పడుకోవాలని. చాలామంది విశ్వాసులు అలాగే మనిషిగా ఉన్నారు, విశ్వాసులుగా ఉన్నారు, కానీ దే డింట్ వాళ్ళ మైండ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మర్చిపోయారు. దేవుని మాట చేత షార్పెన్ చేసుకుంటూ మర్చిపోయారు. ఆయన మాటని ధ్యానిస్తూ తన మైండ్లో ఆయన మాటని నిలబెట్టుకొని ఆ మాట ద్వారా వారి యొక్క జీవితాల్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ మర్చిపోయారు. అవర్ మైండ్ ఈజ్ ద ఇమాజినేషన్. మన మైండ్ మనం ఏది తలుస్తామో అదే మన జీవితాల్లో జరిగిద్ది. పశువులకు కూడా జరిగింది, అవునా కాదా? ఎక్కడ చెప్పండి? లాభాని దగ్గర వెళ్ళి కూర్చొని మచ్చలున్న స్టిక్స్కి మచ్చలు చేసేసి వాటర్లో వేసేసి వాటర్ తాగినంతసేపు అవి చూడనిచ్చాడు. ఏం పిల్లలు పుట్టినాయి అన్నీ. మరి నీ జీవితంలో ఏం కావాలి? దాన్ని చూస్తూ ఉండు, దాన్ని చూస్తూ ఉండు, దాన్ని మెడిటేట్ చేస్తూ ఉండు, దాన్ని ధ్యానిస్తూ ఉండు. దానిలో ఉన్న మాధుర్యాన్ని నీ జీవితంలోకి అన్వయించుకో. అప్పుడు నీ జీవితం మాధుర్యంగా మార్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని చూడు, మీ యొక్క ఆలోచన విధానాన్ని చూస్తాడు. మనిషి నిన్ను చూస్తాడు, కానీ దేవుడు నీ ఆలోచనని చూస్తాడు. నీ ఆలోచన ఎంత ఉన్నతంగా ఉందో దాన్ని బట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు బైబిల్ చదివినా, ఎన్నిసార్లు నమ్మకంగా ఉన్నా, ఎంత నమ్మకంగా మందిరానికి వెళ్ళినా, ఎంత నమ్మకంగా జీవించినా దాన్ని బట్టి మీకు ఆశీర్వాదం రాదు. నీ యొక్క హృదయము దేవుని దగ్గర ఎన్నిసార్లు కనెక్ట్ చేస్తున్నావు? వెళ్ళి ఇష్టపడిన వ్యక్తికి 100 సార్లు ఫోన్ చేస్తూ ఉంటాం. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు నేనే ఫర్ ఎగ్జాంపుల్, నేను పాస్టర్ గారు యూఎస్లో ఉన్నారు. నేను అన్నం తినేటప్పుడు మెసేజ్ పెడతా, పొద్దున్న లెగంగానే ఫోన్ చేస్తాను. ఆయన లెగిస్తే నాతో మాట్లాడతారు, లేదు అని అంటే ఆయన తర్వాత లెగిసినాక కాల్ చేస్తారు. నేను పడుకున్నా, నుంచున్నా, కూర్చున్నా, 1000 మెసేజ్లు పెడతా ఉంటారు రోజంతా. ఎందుకు? నాకు ఆయన అంటే ఇష్టం. దేవునికి నీ హృదయాన్ని ఇచ్చేసి ఆయనతో ఇంటిమేసీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే అస్తమాను ఎక్కడ కూర్చున్న ఫోన్లో అయినా సరే బైబిల్ తీస్తూ ఉండాలి. ఆయన వాగ్దానంలో నీ జీవితాన్ని ఎత్తుక్కుంటూ ఉండాలి. ఆయన మాటలో నీ సంతోషాన్ని ఎత్తుక్కుంటూ ఉండాలి. అప్పుడు దేవుడు నీ జీవితాల్లో బ్రేక్ త్రూస్ ఇవ్వటానికి ఆయన వెనుకాడడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
ఇమాజినేషన్ ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ద యాక్షన్. నీ యొక్క జీవితంలో కార్యం జరగటానికి పుట్టుక స్థలము ఏది అంటే ఇమాజినేషన్, ఆలోచన విధానం. నీ జీవితంలో కార్యం జరగాలంటే నీ ఆలోచన ఆయన వాగ్దానాలకి రిలేటెడ్గా ఉండాలి. ఆయన నీ జీవితంలో కార్యం చేసే ఆ యొక్క కార్యానికి నీ ఆలోచన రిలేటెడ్గా ఉండనాడు నీ జీవితాల్లో కార్యాలు వాటంతరికి అవే జరుపుకుంటూ వచ్చేస్తూ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యువర్ ఇమాజినేషన్ విల్ టేక్ యూ ప్లేసెస్ వేర్ నో మ్యాన్ టేక్. ఇక్కడ కూర్చొని కాశ్మీర్ వెళ్ళొచ్చా? ఆలోచనలో వెళ్తాం కదా, అవునా కదా? ఇక్కడ కూర్చొని మనం ఎవరింటికి వెళ్ళాలో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి తిరిగేసి వచ్చేస్తాం. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నాం, వెళ్ళలేకపోతున్నాం. కానీ ఇంట్లో కూర్చొని అమ్మమ్మ వాళ్ళ ఊరిలో అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇలా ఉంటుంది, అమ్మమ్మ వాళ్ళ వరండా ఇలా ఉంటుంది, అమ్మమ్మ వాళ్ళ ఆ గదిలో నేను అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేసా, లేకపోతే ఆ గదిలో అక్కడ కూర్చొని పలానా పని చేసా, ఇక్కడ కూర్చొని తిన్నా. వెళ్ళమా? అలాగే నువ్వు దేవుని మాటలో నువ్వు కూర్చొని నిలబడి ఆ మాటని చదువుతూ నీ జీవితాన్ని అక్కడికి తీసుకెళ్ళవచ్చు. నువ్వు అక్కడికి తీసుకెళ్ళి పెట్టినాడు దేవుడు ఆటోమేటిక్గా నీ ఫిజికల్ లైఫ్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే సాతాన్ గాడు అవ్వమ్మని ఇమాజినేషన్ దగ్గర కొట్టాడు. అవునా? ఏమిచ్చి ఆశ చూపించాడు? నువ్వు కూడా దేవుడు అంత దానివి అయిపోతావు. ఆలోచనని ఒకసారి బ్లింక్ చేశాడు, ట్రిగర్ చేశాడు. అంతే, అవ్వమ్మ ఏమైపోయింది? అవ్వమ్మతో పాటు ఎవరిని తీసుకెళ్ళింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడికి కావాల్సింది మన ఆలోచన. మన ఆలోచనని ఇట్లాగా ఒకసారి ఇట్లాగా ట్రిగర్ చేస్తే చాలంట, మన విశ్వాసం నుంచి అవిశ్వాసంలో వితిన్ సెకండ్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుని వాగ్దానాన్ని మెడిటేట్ చేసే వాళ్ళు మాత్రం ఎన్నటికీ ఎప్పటికీ ఆయన సన్నిధిలో స్థిరంగా బండ మీద కట్టబడిన ఇల్లు వలె నిలబడి ఉంటారంట. ఆమేన్. హల్లెలూయా. ఇసుక మీద కూడా ఇల్లు కట్టాడు, బండ మీద కూడా ఇల్లు కట్టాడు. ఇసుక మీద కట్టిన ఇల్లు, బండ మీద కట్టిన ఇల్లు చాలా బాగున్నాయి. కానీ గాలి వాన తుఫాను వచ్చినప్పుడు ఏది పడిపోయింది? ఇసుక మీద ఇల్లు పడిపోయింది. కానీ దేవుని మాటలో కట్టబడిన ఇల్లు ఏ తుఫాను వచ్చినా, ఏ ఉపద్రవం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా సరే ఆయన మాట మీద నిలబడి ఉన్నాడు కాబట్టి కదల్చబడను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఐజియా 54:9 కూడా చదువుదాం సిస్టర్ ఒకసారి. నోవహు కాలమున జలప్రలయమును గూర్చి నేను చెప్పినట్లు నేను చేసినట్టు చేదురు, జలముల భూమి మీదకి ఇకను పొర్లుచు రావని నోవహు కాలం నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపంగా ఉండనని. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని ఒట్టు పెట్టుకున్నాడంట దేవుడు? నీ మీద కోపంగా ఉండనని, నీ మీద కోపంగా ఉండను, నిన్ను గద్దించను, నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. ఎవరు పెట్టారంట ఒట్టు? ఎవరు పెట్టారు ఒట్టు? చెప్పండి. దేవుడు పెట్టాడు. అందుకే మనం చాలాసార్లు గాడ్ ప్రామిస్ చేస్తావా? నువ్వు చేయలేదని గాడ్ ప్రామిస్ అయ్యి, నువ్వు గాడ్ ప్రామిస్ వేస్తే నేను నమ్ముతా. ఎందుకని అంటే గాడ్ ప్రామిస్ వేస్తే చచ్చిపోవాలి వాడు, అంతే కదా. దాని తర్వాత వచనం చదువుదాం. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను చదివించా పైన వచనం. చదవండి సిస్టర్. 10th verse. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచి. పర్వతములు తొలగిపోయినానంటే ఏంటో తెలుసా? నోవాహు కాలంలో దేవుడు జలప్రలయంతో మొత్తం హోల్ వరల్డ్ని నాశనం చేసేస్తాడు. అవునా కాదా? అవునా కాదా? అప్పుడు జలప్రలయం వచ్చినప్పుడు ఏమైపోయింది తెలుసా? గుట్టలు మొత్తం కొట్టుకెళ్ళిపోయినాయి అంట. కానీ నోవాహుని మాత్రం ఆయన కృపతో తీసుకెళ్ళి అరారత్ పర్వతం పైన హైయెస్ట్ శిఖరాలపై నిలబెట్టాడు. చూడండి, అలాగ మిమ్మల్ని నేను నిలబెడతాను అని చెప్తున్నాడని. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారి జీవితాల్లో దేవుడు ఉన్నతమైన కార్యాలు చేయునుగాక. ఆమేన్. ఏ కొండ ఉంది నీ జీవితంలో? దేనివల్ల నువ్వు తత్తరిల్లిపోతున్నావు, భయపడిపోతున్నావు? ఏ కొండను చూసి భయపడిపోతున్నావు? దేవుడు దానికి పైన నిలబెట్టే కృప నీ మీద నిరంతరము నిలిచిపెట్టి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎందుకు భయపడుతున్నాం మనం? వై వీఆర్ స్టిల్ ఫియరింగ్? బికాస్ ల్యాక్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్.
ఆయన మాట నీ జీవితంలో కొదువైపోయి ఉంది. ఆయన మాట పట్ల విశ్వాసం లేదు. ఒక క్యాజువల్ లైఫ్ జీవిస్తూ ఉన్నాం మనం. ఒక ఆచారకరమైన జీవితాలని జీవిస్తున్నాం విశ్వాసులంగా. బట్ దేవుడు చెప్తున్నాడు, నా మాట యందు నువ్వు విశ్వాసం నిలిపిన నాడు, నా వాగ్దానాన్ని నువ్వు మెడిటేట్ చేసినాడు, నా కృప నిరంతరము నీ పైన నిలుచును. ఆయన కృప నిరంతరము నీ మీద నిలబడి ఉంటుందంట. సో ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నా కృప నీ పైన నిరంతరము నిలుచును. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే దాని నుంచి నేను ఉన్నతమైన శిఖరాల్లోకి నిన్ను తీసుకెళ్ళి కాపాడగలిగే శక్తి నా కృపలో మాత్రమే నిలబడి ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్క మాట చాలు మీ జీవితాలు ఉన్నత స్థితిలోకి మార్చబడటానికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన కోపం రాదా అంటే వస్తుంది. 9వ వచనం చదువుదామా మళ్ళీ ఒకసారి. 54:9. నోవహు కాలమున జలప్రళయమును గురించి నేను. మరి సిస్టర్, ఇప్పుడు వచ్చే తుఫాన్లు ఇవన్నీ ఏంటి సిస్టర్? మరి నా జీవితంలో వచ్చే కష్టాలు ఏంటి సిస్టర్? నేను ఎందుకు వెళ్తున్నాను సిస్టర్? మరి నాకు యాక్సిడెంట్ జరిగింది, ఒకవేళ నేను ఏదన్నా పాపం చేశాను, ఒకవేళ దేవునికి అవిధేయకరమైన జరిగితేనే కదా మనకి ఇట్లాంటి చెడు కార్యాలు జరుగుతాయి అని అంటారు. మరి ఇవన్నీ దేవుడు చేయట్లేదా అంటే, నోనో, దేవుడు చేయట్లా. మరి ఎవరు చేస్తున్నారంటే నీ పాపం చేస్తుంది. దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్తాడు ద్వితీయోపదేశ కాండంలో. ఏమని చెప్తాడు? నేను ఆ దేశాన్ని ఆది నుంచి అంతం వరకు, అంటే మొదటి నుంచి ఎండింగ్ వరకు నేనే దాని మీద రూల్ చేయాలి. అది కాదని ఏదైనా పాపం కానీ వాళ్ళ అవిధేయతలు కానీ రూల్ చేసిన నాడు ఆ దేశమే వాళ్ళని ఉమ్మేస్తుంది అని అంటారు. నీ పాపం నీకు ఇచ్చే పనిష్మెంట్. నిజం చెప్పాలంటే దేవుడు ఇవ్వాలంటే పనిష్మెంట్ ఏంటి తెలుసా? పాపంకి జీతం ఏంటి? చచ్చిపోవాలి. కానీ దేవుడు నోవాహు కాలంలో మనకి వాగ్దానం చేశాడు. ఏమని? నేను ఎన్నటికీ ఎప్పటికీ జలప్రళయంతో దేర్ సిన్స్. మనం అట్లాంటివి చూసినప్పుడు మనల్ని మనం సరి చేసుకోవాలి, మనల్ని మనం రిపెంట్ చేసుకోవాలి దేవుని సన్నిధిలో. లార్డ్, వేర్ నేను ఎక్కడ నీకు అవిధేయకరంగా ఉన్నాను, నేను ఎక్కడ నీకు బాధ పెట్టే విధంగా ఉన్నా, ఇదిగో ఆ వ్యక్తికి జరిగింది నా జీవితంలో జరగకుండా స్టిల్ నీ కృప కింద నేను ఉన్నానంటే ఐఎమ్ రెడీ టు క్లెన్స్ మై హార్ట్ అని చెప్పాలి. యవనస్తురాలా, మీరు ఏ స్థితిలో ఎక్కడ దేవునికి దూరం అయిపోయి ఉన్నారు, ఏ వ్యసనాలకి దూరం అయిపోయి ఉన్నారు, ఏ బాధలకి? ఈ మధ్య యవనస్తులతో కూడా సంబంధం లేదు. ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనల్ని సాతాన్ టేక్ హోల్డ్ చేసేసుకొని ఉంది. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, తిరిగి నా దగ్గరికి రండి, నా కృప నిరంతరము మీ పైన నిలబడి ఉంటుంది అన్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నాట్ ఓన్లీ మీరు అనుకోవచ్చు పాపం అని అంటే ఒక ఆపోజిట్ రిలేషన్స్తో జరిగేదే. నో నో నో, యువర్ థాట్స్, దేవునికి అవిధేయకరమైన ఆలోచనలు కూడా పాపమే. ఒక వ్యక్తి పట్ల ఈర్ష్య పెంచుకుంటాం కూడా పాపమే. ఒక వ్యక్తిని అసభ్యంగా చూడటం కూడా పాపమే. ఒక వ్యక్తిని హీనంగా మాట్లాడటం కూడా పాపమే. ఆమేన్. దేవుని మాటని నమ్మకపోవటం కూడా పాపమే. వేరెవర్ యువర్ సిచ్యువేషన్, మీరు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఈరోజు తిరిగి ఆయన దగ్గరికి వస్తారా? ఆయన కృప మీ పైన నిరంతరము నిలబడి ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఒక్కసారి ఆయన దగ్గరికి వచ్చి లార్డ్ ఫర్గివ్ మీ అని అడగండి. ఉన్నతమైన శిఖరాలపైన మిమ్మల్ని కూర్చోపెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఇది వదులుకోలేకపోతున్నాను ప్రభు, దీని నుంచి నన్ను బయటికి తీసుకురాను ఆయన. ఇదిగో ఈ వ్యసనం నుంచి నేను బయటికి రాలేకపోతున్నా. నేను ప్రార్థన చేస్తున్నాను, నీ సన్నిధిలో నమ్మకంగా ఉంటున్నా, కానీ ఇదిగో నా బలహీనత ఇది. ఈ ప్లేస్కి వచ్చేసరికి నేను బలహీన పడిపోతున్నాను. లార్డ్ హ్యావ్ మెర్సీ అపాన్ మీ. ఎందుకో తెలీదు, నా మనసు ఆటోమేటిక్గా ఎవరైనా బాగుపడితే నేను చూడలేకపోతున్నాను ప్రభా. వాళ్ళ ముందు నేను మంచి నటిస్తున్నాను కానీ నేను నా లోపల నాకు నేను కృంగిపోతున్నా, కృషించిపోతున్నా, కుళ్ళుకుంటున్నాను ప్రభా. ఆ హార్ట్ నుంచి నన్ను విడిపించిన ఆయన దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టిన నాడు దేవుడు మిమ్మల్ని క్షమించి ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని నిలబెట్టి ఆయన కృప మీ పైన నిరంతరం నిలబెట్టి ఉంచుతాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నటికీ ఎప్పటికీ కూడా
ఆయన కృప మీ పైనుంచి తొలగిపోదు. ఆమేన్, హల్లెలూయా. సిన్ ఆల్వేస్ స్ట్రిప్స్ మ్యాన్స్ నేకెడ్. మీ పాపము మిమ్మల్ని ఎప్పుడు కూడా లోకానికి దిగంబరులుగా చూపిస్తూ ఉంటుంది. నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసి అక్కడ నా డ్రీమ్స్ అంతట్లో ఎప్పుడు నేను నేకెడ్గా ఏదో ఒక ప్లేసెస్కి వెళ్ళటం కనిపిస్తూ ఉంటుంది అక్క అని అంటుంది. ఏం చేస్తున్నావు అమ్మ నువ్వు అని అన్నాను. నేను ఏం చేయనక్క అని అన్నాను. ఏం చేయకపోతే మరి ఎందుకు వస్తుంది నీకు ఆ డ్రీమ్? ఏం చేయనక్క, కాకపోతే ఒక చిన్న నేను అడిగితే లాస్ట్లో చెప్పిన మాట ఏంటంటే, నాకు మా ఫ్రెండ్ ఒక చిన్న అలవాటు నేర్పించింది అక్క. ఏంటది? ఫోన్లో పాన్ చూడటం. కానీ నేను అట్లానే ఏం తప్పు చేయలేదు, జస్ట్ ఐఎమ్ సీయింగ్ అంతే. యవనస్తురాలు ఏం చేస్తుంది? లిటరల్ ఫిజికల్గా పాపం చేసిందా? చెప్పండి, చేయలా. కానీ ఆమె చేసే పని దేవునికి ఆయాసకరమైన పని. ఆమేన్, అవునా కాదా? ఆ పని చాలు ఆమెను దేవుని కృప నుంచి దూరం చేయటానికి. నీ పాపమే నిన్ను దూరం చేస్తుంది. దేవుడే నీ పాపానికి శిక్ష వేయాలంటే దేర్ ఈజ్ నో లైఫ్ ఇన్ దిస్ వరల్డ్. ఆమేన్, హల్లెలూయా. మన భర్తకి విలువ ఇవ్వకపోయినా అది దేవుని దృష్టిలో పాపమే. భార్యకి విలువ ఇవ్వకపోయినా అది దేవుని దృష్టిలో పాపమే. భార్య భర్త మీద ఓవర్ రైట్ చేసిన దేవుని దృష్టిలో పాపమే. మీకు కష్టం అవ్వచ్చు, మీకు బాధ అవ్వచ్చు, కానీ నేను చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆగిపోయిన కార్యాలు మీ జీవితాల్లో తిరిగి మళ్ళీ మొదలవ్వాలంటే యూ నీడ్ టు సెట్ యువర్ హార్ట్స్, యువర్ లైఫ్స్, యువర్ థాట్స్, యువర్ బిహేవియర్. దెన్ దేవుని కృప నిరంతరము మీ పైన నిలబడి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. లాట్ ఆఫ్ టైమ్స్ ఇవన్నీ సెట్ చేసుకోకుండా దేవుణ్ణి బ్లేమ్ చేస్తూ ఉంటాం. నేను ఇంత ప్రార్థన చేస్తున్నా ఎందుకు జరగట్లేదు, నేను ఇంత బైబిల్ చదువుతున్నా ఎందుకు జరగట్లేదు అంటే దెర్ ఈజ్ సమ్ ప్లేస్ యూ నీడ్ టు సెట్. నువ్వు ఒక స్థలంలో నువ్వు సెట్ చేసుకోవాల్సిన స్థలం ఒకటి ఉంది. అక్కడ నువ్వు సెట్ చేసుకో, దేవుడు నీ లైఫ్ని సెట్ చేస్తాడు. ఎక్కడ సెట్ చేస్తాడు? ఆయన కృపలో సెట్ చేస్తాడు. ఎలా సెట్ చేస్తాడు? ఉన్నతమైన శిఖరాలపైన నిన్ను కూర్చోబెట్టి చూపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది సెట్ చేసుకున్న నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి సెట్ చేసుకో అవసరం లేదు. దేవుని సన్నిధిలో 4 గోడల మధ్యలో తలుపేసుకొని లార్డ్ ఫర్గివ్ మీ, దట్స్ ఇట్, ఇనఫ్, దట్ వర్డ్ ఈజ్ ఇనఫ్. ఆయన కృప నిరంతరము మీ జీవితాల పక్షాన నిలబడటానికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 Corinthians 5:18. 2 కొరింథీయులు దేవుని వలన అయినవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించును. అదేమనగా, చాలు సిస్టర్, మళ్ళీ చదువుదాం. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించాను. ఎవరి ద్వారా మనల్ని సమాధానపరుచుకున్నాడంట? క్రీస్తు ద్వారా. ఎక్కడ సమాధానపరుచుకున్నాడు? సిలువలో సమాధానపరుచుకున్నాడు. ఆమేన్. మన పనుల వల్ల ఆయనకి కోపం వస్తుంది, రాధా అంటే వస్తుంది, కానీ ఆ కోపం అంతటిని తన కుమారునిలో తీర్చేసుకున్నాడంట దేవుడు. 53వ అధ్యాయంలో మనం ఎన్నో ప్లేసెస్లో ఆయన చూస్తాం. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడను, మన దోషములను బట్టి నలగగొట్టబడను. అసలు నీ దోషాలకి ఆయన కొడుకుని ఎందుకు శిక్షించాలి? నీ అతిక్రమములు బట్టి ఆయన ఎందుకు గాయపడాలి? ఎందుకంటే ఆయన కృప నీ పైన నిరంతరము నిలబడాలి కాబట్టి.
నీ పాపానికి శిక్ష ఆయన ఎవరికి వేసాడో తెలుసా? ఆయన కుమారునికి వేసి నీకు నిబంధన చేశాడు. లైక్ యాజ్ నోవాహుకి చేసినట్టు, నోవాహు ఇంక ఎన్నటికీ ఎప్పటికీ ఈ దేశాన్ని నేను జలప్రలయంతో నేను ముంచెత్తాను, దానికి నిదర్శనంగా ఇదిగో ఈ రెయిన్బోని రిలీజ్ చేస్తున్నాను అని ఎలాగ ఒక రెయిన్బోని నోవాహుకి నిబంధనగా చూపించాడో, ఆయన మనల్ని మన పాపాల నుంచి రక్షించటానికి, మనకి శిక్ష పడకుండా ఉండటానికి ఆయన సిలువలో తన కుమారుని యాజ్ అ రెయిన్బోగా చూపించాడంట. ఆమేన్. మనం పాపం చేసినప్పుడల్లా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, తండ్రి శిక్షించడానికి వచ్చినప్పుడు ఆయన సిలువుగా నిలబడి ఆయన ఎదురు నిలబడి ఉంటాడంట. మనకి మన పాపానికి తండ్రికి మధ్యలో ఆయన నిలబడి, లార్డ్ ఇదిగో వీళ్ళ పక్షాన నేను పనిష్మెంట్ తీసుకున్నా, సో ఫర్గివ్ దెమ్, హ్యావ్ ఫేవర్ అపాన్ దెమ్. ఆయన కృప నిరంతరము నిలిచి ఉంటుంది మీ పైన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానకర్త అయిన దేవుడు క్రీస్తు ద్వారా మన జీవితాల్లో సమాధానాన్ని ఆయన విడుదల చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఓ ప్రియమైన బిడ్డలారా, మీరు ఈరోజు దేవుని వైపు తిరుగుతారా? దిస్ ఈజ్ ద టైం. ఈరోజే మీకు సమయం దేవుని వైపు తిరగటానికి. ఎక్కడ అవిధేయకరంగా మీరు ఏ కార్యాలు జరగట్లేదు అనుకుంటున్నారో ఆ కార్యాల్లో మీరు బ్రేక్ త్రూని చూడాలి, ఆయన కృపని మీరు చూడాలి అని అంటే మీరు సెట్ చేసుకోవాల్సిన ప్లేసెస్ ఏవో దేవుణ్ణి అడగండి. దేవుడు మీకు చూపిస్తాడు. మీరు సెట్ చేసుకున్న నాడు ఆయన కృప మీ పైన నిరంతరం ఉంటుంది. ఆమేన్. మీ ప్రాబ్లమ్స్కి దేవుడు ఎప్పుడో ఎక్స్పైరీ డేట్ ఇచ్చేశాడు. మీరు ఆయన వైపు తిరిగితే చాలు, దానికి ఎక్స్పైరీ డేట్ వచ్చేసినట్లే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జాబ్స్ రావట్లా అని ప్రార్థన చేస్తారు ఎంతోమంది యవనస్తులు. దేవుని వైపు తిరగలేదేమో. ఒకసారి దేవా నేను నా జీవితాన్ని నీకు ఇస్తానని చెప్పి చూడండి, పరుగులెత్తుకుంటూ వస్తాయి జాబ్స్ మీ లైఫ్స్లోకి. పెళ్ళిళ్ళు అవ్వట్లేదని అనుకుంటున్నారా? ఎక్కడో మీరు దేవునికి అవిధేయకరంగా జీవిస్తూ ఉన్నారు. ఒకసారి దేవా ఇదిగో నేను ఈ స్థలాన్ని నేను సెట్ చేసుకుంటున్నాను, ఇదిగో నా బలహీనతని నేను మార్చుకుంటున్నాను, ఇదిగో ఇక్కడ నేను ఇలా జీవిస్తున్నాను, ఇదిగో నేను మందిరానికి వెళ్తున్నాను కానీ ఇదిగో ఈ స్థలంలో నేను సరి చేసుకోలేకపోతున్నాను, లార్డ్ ఈరోజు నేను సరి చేసుకుంటాను అని అడిగి చూడు. ఆయన కృప నీ పైన నిరంతరం నిలబడి ఉంటుంది. ఆటోమేటిక్గా మ్యారేజెస్ అయిపోతూ ఉంటాయి. ఓ పిల్లలు లేరా, స్టమక్ పట్టుకొని ఏడుస్తున్నావా? అడుగు దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా ఇదిగో నా జీవితంలో నీకు నేను ఎక్కడ ఆయాసంగా జీవించా. చూడు నేను చెప్పనా, పిల్లలు అనేది ఇద్దరు వ్యక్తులకి సంబంధించినవి, అవునా కదా? భార్య భర్త, దే బోత్ నీడ్, వాళ్ళిద్దరూ కన్ఫెస్ అవ్వాలి దేవుని సన్నిధిలో. వాళ్ళిద్దరితో, అవును కదా. కొన్ని మనం భార్య భర్తలంగా మనకి భర్త బుక్ మనకి తెలీదు, అంతా తెలుసా? ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ దాకా తెలుస్తుంది అంటారా? చెప్పండి మీరు. సరే మీరు అసలు దేర్ ఆర్ లాట్ ఆఫ్ సీక్రెట్స్, తెలుసా మీకు ఆ సంగతి? ఒకసారి దేవుడు మనకు ఆ ఐస్ ఓపెనింగ్ ఇచ్చాడు అనుకోండి, ఆ మనోనేత్రాలు తెరిస్తే 2 నిమిషాలు కూడా ఉండవంట మనం. ఇట్స్ రియల్లీ. కొన్నిసార్లు మనమే భార్యని కానీ భర్తని కానీ, భర్త భార్యని కానీ, భార్య భర్త, దీనికి బాగా ఎక్కువైనట్టుంది అని భర్త అనుకోవచ్చు, భార్య అనుకోవచ్చు, అబ్బా ఈయనకి కొంచెం కటింగ్ ఎక్కువైపోయింది, కొంచెం సంపాదిస్తున్నాడు అని చూడండి, అవన్నీ కూడా దేవుని దృష్టిలో చాలా సెన్సిటివ్ థింగ్స్. మనకి తెలీదు ఏది ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో. సో కన్సీవ్ అవ్వాలని ఆశ ఉన్న ప్రతి ఒక్క భార్యాభర్తలు మీ 2 చేతులు ఎవ్రీ డే దేవుని సన్నిధిలో మీ 2 చేతులు పట్టుకొని నిలువు మోకాళ్ళు వేసి, లార్డ్ వాట్ ఎవర్ ద మిస్టేక్స్ దట్ వీ హ్యావ్ డన్, మాకు గ్రహింపు లేనివి, మీకు ఆయాసకరమైన ఇంకా మా దగ్గర ఏమున్నాయో దాన్ని, మీ కార్యాన్ని మేము అనుభవించకుండా అడ్డుగా నిలబడుతున్న వాటిని నీ సన్నిధిలో మేము మా ఇరువురంగా కలిసి క్షమించమని అడుగుతున్నాం ప్రభు అని నమ్మి విశ్వసించి దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి చూడండి. నోవాహుని ఏ రీతిగా ఆ శిఖరం పైన నిలబెట్టాడో దేవుడు మీ జీవితాల్లో ఉన్నతమైన కార్యాలతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. Hallelujah, hallelujah, hallelujah. His grace doesn't decrease, it doesn't deplete, it doesn't disappear. ఆయన కృప తగ్గిపోదు, ఆయన కృప నీ నుంచి దూరం అవదు, ఆయన కృప నీ నుంచి మాయమైపోదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్యలు ఆయన తీసుకురావట్లా, నీ పాపం తీసుకొస్తుంది.
ఆయనే కనుక నిన్ను శిక్షించాలంటే మనం ఎప్పుడో మన ఎక్స్పైరీ డేట్ పడిపోయి ఉండేది. ఓ స్టిల్ గాడ్ ఈజ్ షోయింగ్ సమ్ గ్రేస్. స్టిల్ ఎక్కడ దూరమా. నేను పరిచర్య చేస్తున్నానుగా చర్చ్లో, దేవుడు నన్ను క్షమిస్తా అంటే నో. దేవుడు నీతో సహజీవనం చేయాలంటే నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి. నీ పరిశుద్ధతని నువ్వు కాపాడుకోవాలి. చూడండి, ఒక పెండ్లి అవ్వాల్సిన ఒక అమ్మాయి మీద ఒక నెగిటివ్ వర్డ్ వస్తేనే ఆ వ్యక్తి తనను పెళ్లి చేసుకోడు. చేసిందా చేయలేదా సెకండరీ థింగ్. అవునా కాదా? పెళ్ళి అయినా సరే దే టేక్ డివోర్స్. అన్ని ఇయర్స్ ఆఫ్ ట్రావెల్ లైఫ్లో తన భార్య ఎలాంటిదో తెలిసి కూడా తన మైండ్లో వేసిన విత్తనాన్ని బట్టి వాళ్ళ మధ్యలో సెపరేషన్ స్టార్ట్ అయ్యిద్ది. మరి దేవుడు నీ నుంచి ఎంత పరిశుద్ధత కోరుకుంటున్నాడు. ఆయన తన రూపంలో నిన్ను చేసుకున్నాడు. నిన్ను చేసుకునేటప్పుడే ఆయన నిన్ను సొంత బిడ్డగా చేసేసుకొని తయారు చేశాడు. ఆమేన్. హల్లెలూయా. మరి దేవునికి నీ పరిశుద్ధత ఎంత కావాలి? నీ పరిశుద్ధతని నువ్వు కాపాడుకున్నాడు. నీ యొక్క క్రియలన్నిటికంటే కూడా నీ పరిశుద్ధతను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అది ఆయన కృప నిరంతరం ఉండటం అని అంటే, అది ఆయన కృప నిరంతరం ఉండటం అంటే. లాస్ట్లో ఒక చిన్న వచనం చదివి నేను క్లోజ్ చేస్తా. 136వ కీర్తన చదువుదాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. ఎందుకు దయాళుడు? ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఆయన దయాళత నీ మీద నుంచి తొలగిపోలేదు. అందుకనే ఏం చేయాలంట? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు. అందుకే చెప్తాను నేను, ఆరాధన చేసేటప్పుడు ఎమోషనల్గా చేయొద్దు, స్పిరిచువల్గా చేయండి. ఆయన ఆత్మతో కనెక్ట్ అయి చేయండి. దేవా, వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, సో నేను ఆరాధన చేయాలి. వాళ్ళు ఏడ్చుకుంటూ చేస్తున్నారు, నేను ఏడ్చుకుంటూ చేయాలి. వాళ్ళు టంగ్స్ మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడే దాంట్లో 2 మాటలైనా నేను నేర్చుకొని నేను మాట్లాడాలి. అప్పుడు వాళ్ళు నేను చాలా స్పిరిట్తో ఫిల్ అయ్యాను అనుకుని చేస్తారు. చూడండి, అది మనుషులకు కావాలేమో కానీ దేవునికొద్దు. యెహోవా దయాళుడు. అందుకనే ఆయన కృప, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన కృప నిరంతరం మన పైన ఉంటుంది. అంటే ఎప్పుడు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వెళ్ళండి, ఆయన కృప మీ పైన నిరంతరం ఉంటూ వస్తుంది. ఆమేన్. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు లార్డ్ ఫర్గివ్ మీ. నువ్వు మంచి చేసినా, చెడు చేసినా, రైట్ చేసినా, ఏది చేసినా నువ్వు ఎప్పటికీ కూడా అపరిశుద్ధురాలివే. ఎప్పుడైతే నువ్వు దేవుని రక్తంలో అడుగు పెడతావో అప్పుడు మాత్రమే నువ్వు నీతిమంతురాలుగా కనిపిస్తావు దేవుని దృష్టికి. ఆమేన్. హల్లెలూయా. నేను సజీవుల లెక్కలో నిలబడినందుకు వందనాలు ప్రభువా, నీ దయాన్ని బట్టి వందనాలు ప్రభా, నీ కృపని బట్టి వందనాలు ప్రభా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి. ఆయన కృప మీ పైన నిరంతరం ఉంటూ వస్తుందంట. ఆమేన్. దానికి ఫుల్ స్టాప్ ఉండదు. దేనికి? ఆయన కృపకి ఫుల్ స్టాప్ ఉండదు. ఆయన కృప నిరంతరం మన పైనే ఉంటుంది. 2వ వచనం, దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభువుల ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు. మీ ఇంట్లో వాళ్ళు కాదు మహత్య కార్యాలు చేసేది, లేకపోతే ఎవరో కాదు మహాకార్యాలు చేసేది, లేకపోతే నీ జీవితంలో ఏదైనా కార్యం జరిగిందంటే నీ ప్రార్థన కాదు, ఆయన ఒక్కడే మహాకార్యాలు చేయగలిగింది నీ జీవితంలో. అందుకని నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆమేన్. హల్లెలూయా. ఎవ్రీ డే యూ నీడ్ టు గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. అప్పుడు మాత్రమే ఆయన నీ జీవితాల్లో ఏం చేస్తాడు? మహాత్య కార్యాలు చేస్తాడు. ఆయన దయాళుడు. ఆయన నీ పైన ఎప్పుడు కూడా ఆయన కృప చూపిస్తూనే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. 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 మీ సమస్యల నుంచి మీరు విడిపించాలి అంటే ఆయన కృప కిందకి మీరు వెళ్ళండి. ఆమేన్. ఆయన మాటని
ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండండి. దేవా నీ కృప నిరంతరం ఉంటుంది అన్నావు కదా, నీ కృపను నాకు ఇక్కడ చూపించు ప్రభువా, ఇదిగో ఈ స్థలంలో చూపించు ప్రభువా, నా జాబ్ విషయంలో చూపించు ప్రభువా, నా పెళ్లి విషయంలో చూపించు ప్రభువా, ఇదిగో నేను ఇక్కడ కన్ఫ్యూజన్లో ఉన్నాను ప్రభువా, నీ కృప చూపించు ప్రభువా, నీ కృప ద్వారా నాకు తెలివిని అనుగ్రహించు ప్రభువా అని అడిగిన నాడు దేవుడు నీ జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఆయన వైపు తిరగండి, దేవుని కృప మీ జీవితాల పట్ల నిరంతరము నిలబడి ఉంటుంది. ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆర్ యు బ్లెస్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్? ఎంతమంది ఆశీర్వదించబడ్డాడు? చెప్పే కదా, యూ మే హ్యావ్ టఫ్ సీజన్స్ బట్ ద సీజన్స్ ఆర్ నాట్ ద పర్మనెంట్ సీజన్స్. మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు పర్మనెంట్ కాదు. టఫ్గా ఉండొచ్చు బట్ అవి పర్మనెంట్ కాదు. ఒక ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినట్టు దేవుడు మీ జీవితాల్లో ఒక బ్రేక్ త్రూని ఇస్తూ ఉంటాడు. ఎలా ఇస్తాడు? ఆయన కృప ద్వారా ఇస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందామా, చెప్దామా దేవునికి, దేవా ఇదిగో ఈ స్థలంలో నేను నీ నుంచి తొలగిపోయాను, ఇదిగో ఈ స్థలంలో నా బలహీనత. మనుషులకు వద్దు, మనుషులకు అసలు చెప్పొద్దు, మనుషుల్ని అసలు నమ్మొద్దు కూడా. మీరు మనుషుల దగ్గర నువ్వు కన్ఫెస్ చేస్తే నీకు అవమానాలే నిలబడతా ఉంటాయి. బట్ దేవుని దగ్గర కన్ఫెస్ అవ్వు చూడు, దేవుడు నిన్ను మనుషుల దగ్గర గణపరుస్తూ ఉంటాడు. ఆయన కృప నిరంతరము మీ జీవితాల పట్ల నిలబడి ఉంటుంది. దేవా కొన్ని సందర్భాల్లో తెలియక తప్పక తప్పు చేసేసాను నాయన, ఫర్గివ్ మీ లార్డ్, ఫర్గివ్ మీ లార్డ్. ఇదిగో ఈ స్థలంలో నేను బలహీనత కొద్దీ అలవాటుగా చేసేసాను ప్రభువా, ఫర్గివ్ మీ లార్డ్. నా ఆలోచనలో నిన్ను బాధ పెట్టాను నాయన, ఫర్గివ్ మీ లార్డ్. నీ కృప కిందకు వస్తున్నాను నాయన. ప్రభువా నోవాహుకి నిబంధన చేసావు, కొత్త నిబంధన ద్వారా నాకు నిబంధన చేసావు లార్డ్. నీ సిలువ దగ్గరికి వస్తున్నాను నాయన, నీ రక్తాన్ని పర్ఫ్యూమ్ లాగా నేను పూసుకుంటున్నాను నాయన, ఫర్గివ్ మీ లార్డ్. అడుగుదామా దేవుణ్ణి? నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి క్షమాపణ అడిగి చూడు, నీ జీవితంలో ఆగిపోయిన కార్యాలని దేవుడు స్టార్ట్ చేయటం, పునరావృతం చేయటం మొదలు పెడతాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీ మాటల్ని బట్టి వందనాలు. నీ కృప నిరంతరము ఉండునన్న మాట నిజంగా లార్డ్ ఈ టైమ్స్లో మాకు ఎంతో అవసరమైనది ప్రభు. నీ కృప కిందకి నేను ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు వస్తున్నాం నాయన. ప్రభా నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. వారి హృదయాలు ఓపెన్ చేసి అడుగుతుండగా వారి ఆశల్ని తీర్చి మహత్ కార్యాలతో బిడ్డల్ని నింపి పంపించమని అడుగుతున్నాను నాయన. ఏ ఏ ప్లేసెస్లో ఏ ఏ సందర్భాల్లో లార్డ్ వాళ్ళు కార్యాలని చూడాలని, బ్రేక్ త్రూస్ చూడాలని ఎదురు చూస్తున్నారు. నీ సేవకురాలుగా తండ్రి వారు చేసిన విన్నపాల్ని మన్నించి తండ్రి వారు చేసిన వాటిని క్షమించి వారి జీవితాల్లో కార్యాలు జరిగించమని అడుగుతున్నాను నాయన. షో దెమ్ మెర్సీ ఫాదర్, షో అస్ మెర్సీ లార్డ్. నీ సిలువ దగ్గర మేము మా చేతులెత్తి మిమ్మల్ని అడుగుతున్నాం ప్రభువా, నీ కృపని మా పైన విడుదల చేయండి ప్రభు. నీ మాట పట్ల మాకు నమ్మకత్వాన్ని విడుదల చేయండి. మా హృదయాల్లో నీ మాటలో ఉన్న శక్తిని మేము శాంతం పీల్చుకొని ఆ మాట ద్వారా మేము మా కార్యాలకి జన్మనిచ్చే వారిగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్ లార్డ్. బ్లెస్ దిస్ వర్డ్ ఫాదర్. బిడ్డల జీవితాల్లో నాటి ఫలింప చేయమని అడుగుతూ మా మనవులన్నీ విని మాకు సమాధానాన్ని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆల్ అవర్ వ్యూవర్స్, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి ఇప్పుడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయడం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ God will shift you to another level. Thank you so much. God bless you.